నార్కోస్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. ఆ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి. కొన్ని మన రాష్ట్రంలో కొంతమంది నాయకులకి సిమిలారిటీస్ కూడా అనిపిస్తాయి. అతను డ్రగ్ బిజినెస్ నుంచి రాజకీయాలకు వెళ్ళాడు. వైస్ వర్స రాజకీయాల నుంచి డ్రగ్స్లో కొంతమంది రావచ్చు. ఇది కంపారిజన్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు కొలంబియా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఈ డ్రగ్స్ ఫ్రీ మార్కెట్ అయిపోయింది. ప్రజలందరికీ తెలుసు, డ్రగ్స్ దొరకని గ్రామం లేదు. గ్రామాల్లో కూడా కొన్ని రిమోట్ విలేజెస్ ఉంటాయి, మెయిన్ పంచాయతీకి అఫిలియేటెడ్. అటువంటి రిమోట్ విలేజెస్లో కూడా, అంటే పాలాలు ఆ టైప్లో మారుతారు. అటువంటి పాలాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న రాజ్యంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. అంటే ఇది ఎలా సాధ్యం అన్నది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది.